గుడ్ మార్నింగ్. ఈరోజు మ్యాథమెటిక్స్ పేపర్ 1 ఇయర్లో ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ కంప్లీట్ అయిపోయింది కదా. మ్యాథమెటికల్ ఇండక్షన్ ఈ చాప్టర్ వెయిటేజ్ 7 మార్క్స్. ఇందులో ఏంటంటే ఫస్ట్ ప్రతి ప్రాబ్లంకి కూడా ఎస్ఎన్ స్టేట్మెంట్ ఇస్తారు. S1 ఫైండ్ చేస్తాం, అది ట్రూ అని చెప్తాం. అలాగే ఎస్కే, నెక్స్ట్ ఎస్కే ప్లస్ 1, ఇదే ప్రొసీజర్ అంతా కూడా మొత్తం అంతా. ప్రిన్సిపల్ ఆఫ్ కంప్లీట్ మ్యాథమెటికల్ ఇండక్షన్. లెట్ ఎస్ఎన్ బి ఏ స్టేట్మెంట్ ఫర్ ఈచ్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N ఇఫ్ ఫస్ట్ వన్ S1 ఈజ్ ట్రూ, second one S1, S2, S3, so on Sk are true, which implies that Sk plus 1 is true. Then Sn is true for all n belongs to capital N. ఇదే ప్రొసీజర్ అన్నిటికీ కూడా. ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఫస్ట్ వన్ 1 plus 2 plus 3 plus so on plus n is equal to n into n plus 1 by 2. Second one 1 square plus 2 square plus 3 square plus so on plus n square is equal to n plus 1 n into n plus 1 into 2n plus 1 by 6. 1 cube plus 2 cube plus 3 cube plus so on plus n cube is equal to n square into n plus 1 whole square by 4. నాకు తెలుసు ఇది 9th 10th ఉండి ఉంటుంది ఈ చాప్టర్. ది nth term of the arithmetic progression AP is Tn is equal to a plus n minus 1 into d. The sum of n terms of the arithmetic progression, sum of n terms ki formula ఏమో Sn is equal to n by 2 into 2a plus n minus 1 into d. ఇక్కడ nth term ఫైండ్ చేయడానికి Tn is equal to a plus n minus 1 into d. అది జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. నెక్స్ట్ ది nth term of the geometric progression GP అనమాట. జీపీలో ఉంటే సిరీస్, అసలు ఫస్ట్ సిరీస్ ఏపీలో ఉందా జీపీలో ఉందా అది చూసుకొని దాన్ని బట్టి ఫార్ములాస్ అప్లై చేసుకోవాలి. జీపీలో ఉంటే ఎంత ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటంటే టీఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. అంటే ఆర్ అంటే రేషియో అనమాట. ఇక్కడ డి అంటే డిఫరెన్స్ బిట్వీన్ టూ టర్మ్స్ అనమాట. నెక్స్ట్ ది సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఇన్ జీపీ ఈజ్ Sn ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. ఇక్కడ ఆర్ గ్రేటర్ దెన్ 1 కండిషన్, ఇంకా డినామినేటర్లో ఉంది కదా అది. సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ సో ఆన్ ప్లస్ 2n మైనస్ 1 ఈజ్ n స్క్వేర్. ఇలాగుంటే దీని రిజల్ట్ n స్క్వేర్ అనమాట. ఈవెన్ అయితే సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ సో ఆన్ ప్లస్ 2n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1. ఇవన్నీ కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. ముందర సిరీస్ ఏపీలో ఉందా జీపీలో ఉందా చూసుకోవాలి. దానికి n టర్మ్ ఫైండ్ చేయమన్నారా, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫైండ్ చేయమన్నారా అది చూసుకోవాలి. దాన్ని బట్టి ఫార్ములాస్ అది. నెక్స్ట్ ఇందులో ప్రాబ్లమ్స్. బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ షో దట్ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N 1 square plus 2 square plus 3 square plus so on plus n square is equal to n into n plus 1 into 2n plus 1 by 6. ఈ ఇచ్చింది Sn అనుకుందాం స్టేట్మెంట్. అంటే సమ్ ఆఫ్ ది సిరీస్ ఇచ్చారు కదా, 1 square plus 2 square plus 3 square plus so on plus n square is equal to n into n plus 1 into 2n plus 1 by 6. ఇప్పుడు n is equal to 1 అంటే n is equal to 1 ఒకటి చేస్తే చాలు, 2కి 3కి అవసరం లేదు. n is equal to k నెక్స్ట్ చేసినా పర్వాలేదు, బట్ n ఈజ్ ఈక్వల్ టు 1 చాలు అంటారు. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 1 పెడదాం. LHS RHS రెండు చోట్ల కూడా పెడితే LHSలో పెడితే ఇది సిగ్మా n స్క్వేర్ కదా LHS, సో కాబట్టి 1 స్క్వేర్ అంటే 1. RHS తీసుకుందాం, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 తీసుకుంటే 1 ఇంటూ 1 ప్లస్ 1 2 ఇంటూ 1 ప్లస్ 1 n ఈజ్ ఈక్వల్ టు 1 కదా పెడుతున్నాం బై 6. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 2 ఇంటూ 3 బై 6 అంటే 6 బై 6 1
అంటే ఎల్హెచ్ఎస్ 1 వచ్చింది, ఆర్హెచ్ఎస్ కూడా 1 వచ్చింది. సో కాబట్టి ఇట్ ఈస్ ట్రూ, S1 ఈజ్ ట్రూ. ఇప్పుడు ఎస్కే చూద్దాం. అజ్యూమ్ దట్ అసలు అనుకుందాం ఎస్కే ఈజ్ ట్రూ అనుకుంటే ఏమొస్తుందంత 1² + 2² + 3² + సో ఆన్ ప్లస్ k² = k ఇంటూ k + 1 ఇంటూ 2k + 1/6 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఎందుకంటే మనకి స్క్వేర్లో ఉంది ఈక్వేషన్, అందుకని k + 1 హోల్ స్క్వేర్ యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది, 1² + 2² + 3² + సో ఆన్ ప్లస్ k² ప్లస్ k + 1 హోల్ స్క్వేర్. రైట్ హ్యాండ్ సైడ్ k ఇంటూ k + 1 ఇంటూ 2k + 1/6 ప్లస్ k + 1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఎల్సిఎం తీసి సింప్లిఫై చేద్దాం. మళ్ళీ ఇది అంటే n ప్లేస్లో k + 1 వచ్చేటట్టుగా రావాలి ఈక్వేషన్, ఈ రైట్ హ్యాండ్ సైడ్ సింప్లిఫై చేస్తే. అప్పుడు దెన్ వి సే దట్ n ఈజ్ k + 1 ఈజ్ ట్రూ అని చెప్పి చెప్తాం అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఎల్సిఎం తీస్తే ఈ రకంగా వచ్చింది. k + 1 రెండింటిలో కూడా k + 1 కామన్ ఉంది కదా, k + 1 కామన్ తీసేసాక ఇంకా మిగిలింది ఏంటుంది, k ఇంటూ 2k + 1 ప్లస్ 6 ఇంటూ k + 1 మిగిలింది బై 6. సో k + 1 ఇంటూ 2k² ప్లస్ k ప్లస్ 6k ప్లస్ 6 వచ్చింది. అంటే 2k² ప్లస్ 7k ప్లస్ 6, 2k² ప్లస్ 7kని 4k ప్లస్ 3k అని స్ప్లిట్ చేస్తాం ప్లస్ 6. సో ఇందులో 2k కామన్ తీసాం, 2k ఇంటూ k + 2 ప్లస్ 3 ఇంటూ k + 2 అంటే 2k + 3 ఇంటూ k + 2 ఇది వచ్చింది మనకి. సో k + 1 ఇంటూ k + 2 ఇంటూ 2k + 3 బై 6. ఇప్పుడు దీన్ని ఎలా రాద్దాం, ఈ 2k + 2ని 3నేమో 2 + 1 అని రాసాం, 2k + 2నేమో 2 ఇంటూ k + 1 అని రాసాం. ఇక్కడ k + 2ని k + 1 + 1 అని రాసాం. ఇప్పుడు చూడండి ఇంత ఆర్హెచ్ఎస్లో n ప్లేస్లో k + 1 పెడితే n కదా, అంటే k + 1. నెక్స్ట్ n + 1 అంటే k + 1 + 1, ఎందుకంటే n + 1 + 1. ఇంకా 2n + 1 అంటే 2 ఇంటూ k + 1. అంటే సరిపోయింది కదా అంతా, 2 ఇంటూ k + 1 + 1, 2n + 1 కదా, 2 ఇంటూ k + 1 + 1 బై 6. సో దేర్ఫోర్ yes, k + 1 is also true. By the principle of mathematical induction, Sn is true for all n belongs to capital N. Therefore, 1² + 2² + 3² + so on plus n² is equal to n into n + 1 into 2n + 1 by 6 for all n belongs to capital N. అంతా కూడా అన్ని ప్రాబ్లమ్స్ కూడా మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి. అయితే ఇక్కడ ఏమిటి చేయాలనేది జాగ్రత్తగా చూసుకోవాలి ఉంటుంది. సో ఇక్కడ స్క్వేర్లో ఉంది కాబట్టి మనం k + 1 హోల్ స్క్వేర్ని యాడ్ చేసాం. యాడ్ చేశాక రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ని సింప్లిఫై చేసుకుంటూ జాగ్రత్తగా మనకి ఇది ఏ ఫామ్లో ఉందో n ప్లేస్లో జస్ట్ k + 1 వచ్చేటట్టుగా చూసుకోవాలి, అంతే. ఈ ప్రాబ్లం వస్తే వచ్చినట్టుగా అంతే. n ఇంటూ n + 1 ఇంటూ 2n + 1 బై 6 ఉంది కదా, n ఉండే చోట k + 1, k + 1, k + 1 k + 1 + 1, ఇక్కడ 2 ఇంటూ k + 1 + 1 బై 6, అలా జాగ్రత్తగా సింప్లిఫై చేసుకుంటూ వచ్చి అంతే. దట్ ఈజ్ ఆల్సో ట్రూ అని చెప్పి ప్రూవ్ చేస్తాను అనమాట. నెక్స్ట్, బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ షో దట్ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N, 1³ + 2³ + 3³ + so on plus n³ is equal to n² into n + 1 whole square by 4. లెట్ అసలు ఇచ్చింది స్టేట్మెంట్ Sn అనుకుందాం. Sn బి 1³ + 2³ + 3³ + so on plus n³ is equal to n² into n + 1 whole square by 4. ఫస్ట్ n = 1 పెడదాం. n = 1 పెడితే LHS ఏంటి, n³ కదా, అంటే 1³ దట్ ఈస్ 1. RHS n² into n + 1 whole square by 4 అంటే 1² into 1 + 1 whole square by 4 that is equal to 1. So LHS is equal to RHS. Therefore S1 is true. Assume that SK is true అనుకుని ఇందాకలాగా సేమ్ 1³ + 2³ + 3³ + so on plus k³ is equal to k² into k + 1 whole square by 4. ఇప్పుడు అక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి n² ఉంది కాబట్టి k + 1 whole square చేస్తాం. ఇక్కడ n³ ఉంది కాబట్టి k + 1 whole cube యాడ్ చేద్దాం. సో 1³ + 2³ + 3³ + so on plus k³ + k + 1 whole cube. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, k³ వేయడం మర్చిపోకూడదు. యాడింగ్ బోత్ సైడ్స్ చేసేటప్పుడు
కే క్యూబ్ తర్వాత కే ప్లస్ 1 హోల్ క్యూబ్ వస్తుంది రైట్ హ్యాండ్ సైడ్. కే స్క్వేర్ ఇంటూ కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 ప్లస్ కే ప్లస్ 1 హోల్ క్యూబ్ అది వస్తుంది. దీన్ని మళ్ళీ మనం జాగ్రత్తగా రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ని జాగ్రత్తగా సింప్లిఫై చేసుకుంటూ రావాలి. కే స్క్వేర్ ఇంటూ కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ కే ప్లస్ 1 హోల్ క్యూబ్ బై 4 ఎల్సిఎం తీస్తుంది. ఇప్పుడు రెండు చోట్ల కూడా కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ కామన్ బయటకు తీసేస్తే కే స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ కే ప్లస్ 1 బై 4 వచ్చింది. కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ కే స్క్వేర్ ప్లస్ 4k ప్లస్ 4 దాన్ని ఎలా రాయొచ్చు, కే ప్లస్ 2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా బై 4. సో దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు, కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ కే ప్లస్ 2ని కే ప్లస్ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. ఇప్పుడు చూడండి ఇది జాగ్రత్తగాను, ఇది ఎలా ఏ ఫామ్లో ఉంది, ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది కదా, ఎన్ ప్లస్లో కే ప్లస్ 1 అంటే ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. సో దేర్ ఫోర్ ఎస్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ. By the principle of mathematical induction, Sn is true for all n belongs to capital N. Therefore, 1 cube plus 2 cube plus 3 cube plus so on plus n cube, ikkada cube and 1 cube plus 2 cube is equal to n square into n plus 1 whole square by 4 for all n belongs to capital N. ఈ రెండు రిజల్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇదేంటి, 1 square plus 2 square plus 3 square plus so on plus n square is equal to n into n plus 1 into 2n plus 1 by 6. ఇక్కడ క్యూబ్లో ఉంటాయి సిరీస్, అంటే 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ సో ఆన్ ప్లస్ n క్యూబ్ ఈజ్ n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. ఇవేంటి ఈ రిజల్ట్సే ప్రూవ్ చేస్తున్నాం ఒక్కొక్కటి. ఫస్ట్ ఇదేంటి, ఫస్ట్ ఇదేంటి 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ సో ఆన్ ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 బై 2. ఇది ఫస్ట్. సెకండ్ వన్ ఇది, థర్డ్ వన్ ఇది. ఈ రెండు మనం ఇప్పుడు ప్రూవ్ చేస్తాం అనమాట. సో ఈ రకంగా చేయాలి మ్యాథమెటికల్ ఇండక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్.